మామ ఈ రోజు మన పల్లాకింలో పెట్టిన అమ్మవారిని అయితే నేను దర్శించుకోవడానికి వెళ్ళాను. చాలా చోట్ల పెట్టారు మామ. ఒక్కొక్క అమ్మవారిని చూస్తుంటే భూజం వచ్చాయి. ఈ రోజు ఆ అమ్మవారు ఏ అవతారం మీద ధరిస్తారో తెలుసుకుందాం పదండి, ఇంకా లేట్ చేయకుండా. నమస్తే మామ. దసరా నవరాత్రుల్లో 7వ రోజు ఆ అమ్మవారు ఏ అవతారం మీద ధరిస్తారో తెలుసుకుందాం పదండి. నవరాత్రుల్లో 7వ రోజు ఆ అమ్మవారిని కాళరాత్రి దేవిగా ఆరాధిస్తారు. ఈ అమ్మవారు అత్యంత ఉగ్ర రూపిణి అయినా కానీ ఆమె హృదయం భక్తుల పట్ల ఎల్లప్పుడూ దయ మీదే ఉంటుంది. కాళరాత్రి అమ్మవారి అవతారం కృష్ణవర్ణంలో ఉంటుంది. త్రినేత్రులు విశాలమైన జట్లు కలిగిన రూపం. శక్తివంతమైన 4 భుజాలలో ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో వజ్రాయుధము ఉంటుంది. భక్తులను రక్షించడానికి అభయముద్రంలో ఒక చెయ్యి ఉంచి శత్రువుల్ని సంహరించడానికి ఉగ్ర రూపంలో ప్రత్యక్షమయ్యేవారు. ఈ కాళరాత్రి అమ్మవారి వాహనం వచ్చేసి గాడిదంట. పూర్వంలో శంభుడు నిశంభుడు అనే 2 రాక్షసులు భూలోకంలో, ఆకాశంలో, పాతాళ లోకంలో కూడా జయించేవారంట. దేవతలు అన్ని వైపులా ఓడిపోయి ఆ పరమేశ్వరుని ఆశ్రయాన్ని వద్దకు వెళ్లారు. అప్పుడే ఆ దేవి కాళరాత్రి అయిన ఉగ్రహాన్ని అవతరించి ఆ రాక్షసుల సైన్యం మొత్తాన్ని సంహరించారు. ఈ అమ్మవారిని ఈ రూపంలో చూసి ఆ రాక్షసుల సైన్యం మొత్తం వణికిపోయారు. ఆమె నోటి నుండి అగ్నిజ్వాలలు వెలువడుతుండగా ఆ శక్తి వల్ల రాక్షసుల సైన్యం మొత్తం నాశనం అయిపోయింది. చివరికి శంభుడు నిశంభుడు కూడా సంహరించబడి దేవతలకు మళ్ళీ స్వర్గలోకంలో సుఖవంతమైన స్థితి లభించింది. కాళరాత్రి దేవి మహిమ ఏమిటి అంటే ఆవిడ్ని పూజించిన తరువాత ఎటువంటి భయం ఉన్నా, అంధకారాలు ఉన్నా తొలగిపోతాయంట. అలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి.